చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారి దగ్గర చూస్తామా లేదా అనుకుంటే చిరంజీవి గారిని డైరెక్షన్ చేసే కాడికి వచ్చారంటే మాకు ఎంత అదృష్టమో చూడండి. మనశంకర వరప్రసాద్ ఘన విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో స్పీచ్లు హైలైట్ అయ్యాయి. మెగాస్టార్ స్పీచ్ వినయంగా సాగితే అనిల్ రావిపూడి తండ్రి స్పీచ్ భావోద్వేగంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం హిట్ మిషన్ అంటూ అనిల్ లైఫ్లో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ గురించి ప్రస్తావించారు తండ్రి. ఏమన్నారో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి మూవీ మనశంకర వరప్రసాద్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. అతి తక్కువ టైంలోనే భారీ వసూళ్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. బ్రేక్ ఈవెన్ ను దాటుకొని లాభాల దిశగా తీసుకెళ్లిన ఈ మూవీ మెగాస్టార్ కెరియర్లో మరొక బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ విజయానికి గుర్తుగా దర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి ఖరీదైన రేంజ్ రోవర్ కారు గిఫ్ట్గా ఇచ్చారు. ఈ వీడియో, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా నిర్వహించిన సక్సెస్ మీట్ లో ఈ విజయం గురించి మాట్లాడిన చిరంజీవి, హిట్ అయితే అందరి కష్టం, ఫ్లాప్ వస్తే తనొక్కడిదే బాధ్యత అని వినయంగా వ్యాఖ్యానించారు. ప్రేక్షకుల ప్రేమే తనకు నిజమైన అవార్డు అంటూ టీం మొత్తాన్ని ప్రశంసించారు. ఈ సక్సెస్ మీట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అనిల్ రావిపూడి తండ్రి. ఆయన కుమారుడి ప్రయాణాన్ని గుర్తు చేస్తూ చెప్పిన మాటలు అందరినీ కదిలిచ్చాయి. అనిల్ రావిపూడి గుంటూరులో బీటెక్ చదివిన రోజులు గుర్తు చేసుకున్నారు ఆయన. థర్డ్ ఇయర్లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిన సందర్భాన్ని కూడా ప్రస్తావించారు. సాధారణంగా సినిమా సక్సెస్ మీట్లో ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడరు, కానీ ఆ ఫెయిల్యూరే తన కొడుకు కెరియర్ని మలుపు తిప్పింది. అందుకే చెబుతున్నా అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. అన్ని సబ్జెక్టులు పోయినప్పుడు చిరంజీవి సినిమాలు చూసి చెడిపోయారు అనే చెడ్డ పేరు ఆయనకు తీసుకురావద్దంటూ హెచ్చరించా అని గుర్తు చేసుకున్నారు. ఆ మాట తన కొడుకుని బాగా కదిలిచ్చిందని, ఆ తర్వాత కష్టపడి చదివి ఫస్ట్ మార్కులతో సబ్జెక్టులు పూర్తి చేశాడని గర్వంగా చెప్పారు. చిరంజీవితో కలిసి తన కొడుకు పనిచేయటం తమకు దేవుడిచ్చిన వరమని అనిల్ రావిపూడి తండ్రి భావోద్వేగంగా మాట్లాడారు. ఒకప్పుడు చిరంజీవిని చూసేందుకు టికెట్ల కోసం అభిమానులు చొక్కాలు చించుకునే రోజులున్నాయి. అలాంటిది ఈరోజు చిరంజీవితో నా కొడుకు సినిమా తీయటం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అన్నారు. కేరళ షూటింగ్ సమయంలో చిరంజీవి స్వయంగా పిలిచి భోజనం వడ్డించడం, అది తమ కుటుంబానికి మర్చిపోలేని జ్ఞాపకం అని గుర్తు చేసుకున్నారు. సినిమా షూటింగ్ టైంలో చిరంజీవి స్టైల్, ఆయన వేసుకున్న డ్రెస్సుల స్టైల్ చూసినప్పుడు ఈ సినిమా 500 కోట్లు వసూలు చేస్తుందని అనుకున్నాను. అదే విషయం అప్పుడు తనతో చెప్పానన్నారు అనిల్ రావిపూడి తండ్రి. దర్శకుడిగా అనిల్ 100 మైళ్ళ వేగంతో పనిచేస్తే ఆ వేగాన్ని 200 మైళ్ళుగా మార్చారు చిరంజీవి అని ప్రశంసించారు. చిరంజీవి వెంకటేష్ కలిసి నటించిన సన్నివేశాలు ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించినట్లుందని అన్నారు. మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ మొత్తానికి అనిల్ రావిపూడి ప్రసంగం హైలైట్గా నిలిచింది.